నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది. ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే సంత జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు, ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు, అలాగే హెచ్ఎఫ్ దూడలు, జెర్సీ దూడలు, ఇంకా కొద్ది మొత్తంలో కుర్రలు అండి, కుర్రలు, ఎద్దులు, అలాగే ఎనుములుగానే ఎక్కువ వస్తుంటాయి. చూడవచ్చు క్వాలిటీ ఏ విధంగా అయితే ఉంటాయి అనేది. క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీతో ఉన్న హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే ఇక్కడ ఎక్కువ వస్తుంటాయండి. మరొకటండి, మనము జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తుంటాము. ఆదివారం రోజు చింతామణి సంత అయితే జరుగుతుందని, అలాగే ఇక్కడ ఎలాంటి ఆవులు వస్తాయి, ఎలాంటి దూడలు వస్తాయి, ఎలాంటి కుర్రలు వస్తాయి అనేది మనం జస్ట్ చూపిస్తుంటాము. ఇక్కడ కొనే బాధ్యత అయితే మీదే ఉంటుంది రైతులుగా. ఒకటికి 2-3 సార్లు చెక్ చేసుకొని ఆవులు అయితే కొనుక్కోండి. ఎందుకంటే 1,00,000కు పై మాటే ఆవులు అయితే, టాప్ క్వాలిటీ ఆవులు ధరలు అయితే ఉంటాయి. అదొకటి మనం చెప్తుంటాము. మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాము. ఏ సంత చూపించినా కానీ పలానా రోజు పలానా సంత జరుగుతుంది. ఒకవేళ గొర్రెల సంత చూపించినా, ఆవుల సంత చూపించినా ఇక్కడ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తుంటాము. దాన్ని బట్టి కొనుక్కునే బాధ్యత, రేట్లు అడిగే బాధ్యత, ఆ క్వాలిటీ చెక్ చేసుకునే బాధ్యత అంతా మీదే ఉంటుంది. అదైతే ఛానల్కి ఏం సంబంధం ఉండదు. అయితే రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఈ వారం చూద్దామండి. మరొకటి, మీకు టెంపోలలో వేసే మ్యాట్లు ఉంటాయి, డైరీ ఫామ్లో వాడే రబ్బర్ మ్యాట్లు ఉంటాయి, డైరీ ఎక్విప్మెంట్స్, హర్యానా పారాలు కానీ, గంపలు కానీ, ఇవన్నీ హోల్సేల్గా ఉంటాయి, రీటైల్గా ఉంటాయండి. ఎవరికైనా కావాలంటే మనకు కాంటాక్ట్ కావచ్చు. ఈ జత చూడొచ్చండి, వైట్ అండ్ వైట్లో అయితే ఎంత చెప్తాడు అడుగుతాం కదా. నా ఎంత చెప్తున్నా ఒకటి 2,20,000 2,20,000 ఇది. 2,20,000 వరకు అయితే చెప్తున్నాను. సగం ముందర వచ్చేసి బ్లాక్, వెనకాల వైట్. ఇది కానీ భారీ రేట్ అయితే. ఈ పక్క ప్యాచ్ బేరం అయితే జరుగుతుందండి. ఎంతనా, ఎంత అవుతుంది? ఎంత అవుతుందినా ధర? ఎంత చూడొచ్చండి. ఒక్కొక్కటి ఒక్కొక్క టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు అయితే కొన్ని కట్టేశారండి. ఇవన్నీ కర్ణాటక, బెంగళూరు సైడ్ అయితే వెళ్తున్నట్లున్నాయి. ధర కానీ 1,30,000, 1,40,000 అయితే ఆ ధర అయితే ఉంటాయి. ఇది కానీ కొంచెం టాప్ రేట్ అయితే ఉంటుంది. రెడ్ అండ్ వైట్. ఇదేం చెప్తాడు అడుగుదాం. నా ఎంత చెప్తున్నా? ఇది ఒకటా? 2,10,000 టాప్ బ్రీడ్, టాప్ క్వాలిటీ.
ఇందాక అడుగుతాండ్రు ఏం రేట్కి అడిగినా 1.60కి అడిగిరా మీరు లాస్ట్ ఏం రేట్ 1.90 1,90,000 ఇదినా ఇది 1.60 ఇది 1.60 అయితే చూడొచ్చండి 1,60,000 బ్రీడ్ అయితే టాప్ బ్రీడ్ 2.10 2 లక్షలు చెప్తున్నారు 1.60 ఆ విధంగా అడుగుతున్నారండి ఇది కానీ ఒకటి ఈ వారం టాప్ క్వాలిటీ కన్నా టాప్ రేట్లు అయితే ఉన్నాయని చెప్పచ్చు అండి 2 లక్షల పైన ధరలు అయితే చెప్తున్నారు చింతామణి సంతలో మనకి 2 లక్షల ఆవులు ఉంటాయి 40,000 ఆవులు ఉంటాయి కాకపోతే దేని క్వాలిటీ దాని మీదే ఉంటుంది మనకి 2 లక్షల ఆవులు దాదాపు వచ్చేసి 1,60,000 ఇందాక అడిగినట్లు 1,60,000 1,70,000 ఆ విధంగా ఫైనల్ రేట్ అయితే అవుతుంటాయి ఏదేమైనా లక్షల్లో అయితే రేట్లు అయితే ఉన్నాయి కాబట్టి రైతులు చూసుకొని కొనుక్కోండి చెక్ చేసుకొని కొనుక్కోండి మొత్తం అన్నీ చెక్ చేసుకొని కొనుక్కోండి ఇది ఎంత చెప్తుంది ఎంత చెప్తేనా ఎట్లానా 2 1,55 55 1,55,000 అయితే చెప్తున్నారు అండి ఫస్ట్ ఈతనా ఇంకా బొల్లే ఇంకా ఫస్ట్ ఈత 1,55,000 ఏం రేట్కి అడిగినారన్నా 1,35 అడిగినారు 2 పళ్ళ ఇంకా పళ్ళు లేదా 1,35,000 అడిగినారు నింపా ఇప్పుడు నింపు ఎన్ని రోజులు అయినొచ్చు ఇంకా 1.5 నెల నింపు కావు 1,35,000 అయితే అడిగినారు అంటున్నారు ఇంకా 1.5 నెల 2 నెలలు టైం అయితే కనిపిస్తుంది ఒకటి బ్లాక్ రెడ్ ఎంతనా బ్లాక్ రెడ్ ఎంత చెప్తే బ్లాక్ రెడ్ 1,20 ఓలిస్టనా ఇది ఓలిస్టన్ బ్లాక్ ఓలిస్టన్ రెడ్ 1,20,000 అయితే ఎన్నో ఈతనా రెండో ఈత ఆవులు 1,20,000 అయితే ఓలిస్టన్ ఓలిస్టన్ బ్లాక్ ఓలిస్టన్ రెడ్ ఇదెంత చెప్పినా 1,10 చెప్తాను 1,10,000 సంత చూడొచ్చండి ఏ విధంగా ఆవులు వచ్చాయనేది మరొకసారి చెప్తున్నా అండి ఇక్కడ ఆవులు ధరలు అయితే ఎక్కువ ఉంటాయి మీరు చెక్ చేసుకొని ఆవులు పాల శాతం కానీ బ్రీడ్ కానీ క్వాలిటీ కానీ చెక్ చేసుకొని కొనుక్కోండి ఒకవేళ మీకు తెలియకుండా ఉంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి కొనుక్కోండి ఎందుకంటే లక్షల్లో ధరలు అయితే ఉన్నాయి కాబట్టి మనమైతే జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాం
సంతలో ఇలాంటి ధరలు అయితే ఉంటాయి అనేది, ఇంకా ఆడ బేరం చేసి తీసుకునే బాధ్యత అయితే మీదే ఉంటుంది. అదొకటి రైతులు కొనే రైతులు అయితే గమనించవచ్చు. నా ఎంతనా? 1.65 ఇదా? ఎన్నో ఈత ఎన్ని పాలు ఉంటాయినా? తొలసూరు 1,65,000. రెండు పళ్ళతో ఉంది. ఎన్ని రోజులు అయినచ్చా? ఇంకా 15 రోజులు. ఎట్లా అడిగినారు? ఇదేనా? ఇది మూడో ఈతనా? ఇది ఎంత చెప్పినారు? నేను 1.10 చెప్తాను. ఇది 1.10 చెప్పినారు. ఇంకా ఇది ఈనిందా? ఈ నెల వారం 1,10,000 అయితే చెప్పినారు. మూడో ఈత ఇది చూడొచ్చండి. ఇవన్నీ ఫస్ట్ ఈత ఆవులు అయితే కనిపిస్తున్నాయి. నా ఎంత చెప్పినారన్నా? ఇది 1,80,000. ఇది 1,45,000, 1,80,000 చూడొచ్చండి. ఇది వచ్చేసి 1,80,000. ఇది 1,45,000. ఇది ఎంత చెప్తారు? ఇది కానీ క్వాలిటీ బాగుంటుంది. ఇదెంత చెప్పినా? ఎంత చెప్తే? 2 లక్షలు చెప్తాను. 2 లక్షలు చెప్తున్నాను. 2 లక్షలు అయితే ఇవి చూడొచ్చండి. కొంచెం క్వాలిటీ తక్కువ అయితే. ఎంత నా ఒకటి? ఇది ఎంత? 62 చెప్తాను. 62. అది 77.5. 62, 77.5 అయితే చెప్తున్నారండి. ఇది వచ్చేసి 62,000 అయితే చెప్తున్నారు. 62,000. అది 77.5 అయితే చెప్తున్నారు. ఇందాక 2 లక్షలు 1,50,000 చెప్పినారు. ఇవి కొంచెం రేటు ఈ విధంగా అయితే ఉంటాయి. క్వాలిటీ కొద్దీ రేట్లు. ఎనుములు ఈ పక్క అయితే వస్తుంటాయి. నాటి ఎనుములు వస్తాయి. ముర్రా ఎంతనా ఇది ఒకటి? ఇది ఎంత చెప్తున్నా? 85. 85,000 అయితే చెప్తున్నారండి ఈ ఎనుము. రైట్నా దాదాపు ఒక 50 వరకు ఎనుములు వస్తాయి. నాటి ఆవులు ఒక రకంగా చెప్తారు, నాటి ఎనుములు ఒక రకంగా, ముర్రా ఒక రకంగా అయితే ఉంటాయి. ఇది జెర్సీ అయితే ఉందండి. ఆవు దూడనా లేకుంటే దూడ ఏదాందినా? దీందా? దాందా? ఎంత చెప్పినా ఆవు దూడ? అది 45 చెప్తున్నా. 45,000. ఎన్నో అవుతా? తొలసూరా? ఇది చేసిపోయినా మీది కదా? ఎంత చెప్తున్నా? 82. ఇది తొలసూరేనా? 2 అవుతా. ఇదెంత నా రెడ్? 85. 85 చెప్పినారండి. చింతామణి సంతలో ఈ వారం దూడలు చూడొచ్చండి.
వచ్చిండే దూడలు అయితే ఏ విధంగా ఉన్నాయి. ఈ వారం కొంచెం తక్కువనే ఉన్నదనే చెప్పొచ్చండి సంత.